భారత కమ్యూనిస్టు పార్టీ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం చిల్లకూరు మండల సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ నక్కలవారి కండ్రుగలో ఉన్న ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు। ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గృహ నిర్మాణానికి 5 లక్షల వంతున ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు। అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్, ఏఐటియుసి నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు। సోదరి సోదరులారా, చిలకూరు మండలంలో నక్కలవారి కండ్రిగ రెవెన్యూ సంబంధించి 126 ఎకరాలు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారి భూములు ఉన్నాయి। ఆ భూములన్నీ కూడా భూ పరిమితి చట్టం వచ్చిన తర్వాత 1975లో దాన్ని అంతా కూడా మిగులు భూముల కింద తేల్చారు। అయితే ఆనాడు ఉన్నటువంటి పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారు వాళ్ళ కింద గుమస్తాలుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి తెల్లగాయితాల మీద భూములు కొన్ని రాసి ఇవ్వడం వల్ల అవి వాళ్ళు చేతపట్టుకొని వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములు కొన్ని వాటిల్ని ఏంటంటే చట్టబద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిల్ని కొంతమంది దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర సంతకాలు పెట్టించి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది। అయితే కొంత భూమిని మాత్రం దాంట్లో 126 ఎకరాల్లో 64 ఎకరాల 28 సెంట్లు మాత్రం ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి। ఈ ప్రభుత్వానికి ఇది మిగులు భూముల కింద వాళ్ళు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారు వదిలినారు అని చెప్పి ఆ మిగులు భూముల్ని వాటిని ఏంటంటే ఆ భూములు కూడా ఎక్కడ ఉన్నాయా ఏందనేది కూడా తెలియకున్న పరిస్థితుల్లో అనేక రకాలుగా అక్కడ ఏంటంటే ఆ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కానీ ఎంతో మందిని అక్కడ ఉన్నటువంటి పేదలు నెలబల్లి రెట్టబల్లి గ్రామంలో ఉన్న పేదలంతా ఆ భూముల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను వాటన్నిటిని కూడా తొలగించి అనేక కష్టాలు పడ్డారు। అయితే ఆ భూముల్లో వాళ్ళు సర్వే చేయనందువల్ల, మిగులు భూములు చూపనందువల్ల, ఆ భూముల్లో ఎక్కడ పడితే అక్కడ మనం చెట్లు కొట్టినందువల్ల అవేంటంటే ఈ భూములు మాయని చెప్పి కొంతమంది ఆ తెల్ల కాగితాల మీద రాయించుకున్న వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది। ఆ కేసులు పెట్టే సందర్భంలో 11 కేసులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని, అదనంగా నూతన ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా 5 లక్షల రుణం ఎటువంటి ఆదాయ పరిమితి లేకుండా వాళ్ళకని తిరిగి తీసుకోకుండా 5 లక్షల రుణం ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గూడూరు నియోజకవర్గం, అదేవిధంగా చిలకూరు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు మండలాఫీస్ ముందర మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ భూ సమస్యల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు మన చిలకూరు మండలంలో పెద్ద మండలం, అనేక పెద్ద గ్రామాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నివసించినటువంటి ఈ చిలకూరు మండలంలో అనేక రకాల భూ సమస్యలన్నీ కూడా దళితులు ఎక్కువ అనుభవిస్తున్నారు। డబ్బున్నటువంటి పేద ధనిక వాళ్ళు అనేక రకాల సమస్యలు అనుభవిస్తూ ఉంటే ఈరోజు అగ్రవర్ణాలు యథేచ్ఛగా ఈరోజు జరుగుతుంది। ఈరోజు అన్ని రకాలుగా ప్రతి ఊర్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు జగనన్న లేఅవుట్లు వేశారు, 1 సెంట్ ఇచ్చారు। 1 సెంట్ ఇస్తే ఏ రకంగా సరిపోతుంది?